లేదా ప్రజాపాలన నేర్పిస్తారా? మీరు చెప్పిన మాట నిలబడాలి. పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా మన రెడ్డిల యొక్క స్వామ్యమై మెజారిటీ ప్రజలపైన దాడులు దౌర్జన్యాలు దమనకాండ కొనసాగితే ఇక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు సహించేది లేదని సందర్భంగా తెలియజేస్తూ దాడులు మీరే నేర్పిస్తున్నారు, ఎట్లా కొట్టాల్లో మీరే నేర్పిస్తున్నారు. శాంతిగా పద్ధతి ప్రకారం ఉండాలని మేము అనుకున్నాం. దాన్ని కాదని రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే తిరిగి చరిత్ర ఇదే పునరావృతం అవుతుంది. తిరిగి దాడులు దౌర్జన్యాలు తిరిగి చేస్తే మీరు ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలి. అదే కాకుండా వెంటనే బాధితులకు ఎవరైతే ఈ విధంగా దాడి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా ఫస్ట్ లేడీస్ అట్రాసిటీ కేసు పెట్టాలి, రెండోది శిశు హత్య కేసు పెట్టాలి. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ గణేష్ పైన వాళ్ళ పైన విపరీతంగా లోపలికి వెళ్ళి తీసుకెళ్లి టెంకాయలతో విపరీతంగా దాడి చేసినటువంటి పరిస్థితిలో అది కూడా అటెంప్ట్ మర్డరే. కాబట్టి ఈ 3 కేసులు తప్పనిసరిగా పెట్టాలి. నెక్స్ట్ మహిళా కమిషన్ దగ్గర కూడా వెళ్తాం. అయ్యా అనసూయ అక్కలెక్కల బట్టలు వేసుకున్నారని శివాజీ మాట్లాడితే శివాజీని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసినటువంటి మహిళా కమిషన్ ఈ రోజు ఇంతమంది మహిళలను జడబట్టి వాళ్ళు విపరీతంగా దాడి చేసి వచ్చిన సందర్భంలో ఒక ఆడపిల్ల, ఒక బహుజన బిడ్డ 2 నెలల పాప ఏం పాపం చేసిందని చెప్పి ఆ బిడ్డను చంపిండు. దానికి మరి ఆ సందర్భంగా ఆ బిడ్డ మహిళనే కదా, అమ్మాయి, ఆ చిన్న పాపకు జీవించేటువంటి హక్కు లేదా? కాబట్టి మహిళా కమిషన్ ఎక్కడుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు గొంతు విప్పండి, ఈ సబ్జెక్టు పైన, ఈ అంశం పైన మీరు గొంతు విప్పండి, మీ విధానం ప్రకటించండి. మీ పార్టీ, మీ ప్రభుత్వం ఏమనుకుంటుంది ఈ అంశం పైన ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ కూడా వచ్చి సందర్శించడం, సంజాయించుకోవడం కాదు, మీ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది దీనిపైన? శాసనసభలో మా కోసం మీరు ఏం నిలబడతారు, ఏం మాట్లాడతారు అది కావాలి మాకు. సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు చేసేదానికి మద్దతు ఇచ్చిపోవడం కాదు, మీ పార్టీల నిర్ణయం ఏంది? ఇందుకోసం ఉద్యమంలో మీరు ఎంతవరకు కలిసి వస్తారు, శాసనసభలో ఈ ప్రభుత్వాల్లో మీరు ఏ మేరకు నిలబడతారు, కలబడతారు అనేటువంటిది మాకు కావాలి. ఈ సమస్య పరిష్కరించే వరకు బీసీఎఫ్ గా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యకు మేము మద్దతు ఇస్తున్నాం. తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నిర్వహిస్తున్న ఈ పోరాటానికి మేము అండగా ఉండి వెన్నందుగా నిలుస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా.